ఇటు మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారితో పాటు ఇతర స్థానిక డిప్యూటీసులు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి ఈ వరద ప్రాంతాలను, ముంపు ప్రాంతాలను, లోతట్టు ప్రాంతాలను మేము పర్యటించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉదయం కూడా నెల్లికుదురు మండలంలోని రావిరాల గ్రామము, అదేవిధంగా ఆలేరు గ్రామం కూడా మేము పర్యటించడం జరిగింది. అక్కడ వివిధ పార్టీల నాయకులతో పాటు, పెద్ద మనుషులతో పాటు స్థానికులతో బాధితులతో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఆకేరు వాగుతో నష్టపోయినటువంటి అనేక మందితో కూడా మాట్లాడడం జరిగింది. ఆకేరు వాగు మహబూబాబాద్లో ఉన్నటువంటి అనేక గ్రామాల ప్రజల జీవితాలను ఆగమాగం చేసింది, ఆపదలోకి నెట్టింది. అదేవిధంగా గత 4-5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతోని రావిరాల గ్రామము, ఈరోజు ఆలేరు గ్రామం కూడా మొత్తం వరద ముంపు గురి కావడం జరిగింది. అక్కడ స్థానికుల పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది. ఏ గడప దొక్కినా కూడా కన్నీళ్ళే, కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. వాళ్ళ కన్నీళ్లు తుడిచేటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. ఈరోజు కట్టుబట్టలు, ఇంటి గోడలు తప్ప ఏం మిగల్లే. ఇంట్లో ఉన్నటువంటి ఉప్పు, పప్పు, చింతపండు, బియ్యము, వడ్లు, పిల్లల పుస్తకాలు, టెక్స్ట్ బుక్లు, సర్టిఫికెట్లు, పెద్దవాళ్ళ మందులు అన్నీ కొట్టుకపోయినాయి. చివరకు వాళ్ళు పెంచుకునేటువంటి గొర్రెలు, బర్రెలు, ఎడ్లు కూడా కొట్టుకుపోయినటువంటి ఒక పరిస్థితి, చాలా దురదృష్టకరమైనటువంటి ఒక పరిస్థితి. ఇది అందరినీ కూడా బాధిస్తూ ఉన్నది. కానీ దుర్మార్గం ఏంటంటే 48 గంటలు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు రావిరాల విలేజ్లో ఉన్నటువంటి ముంపుకు గురైనటువంటి ఆ చెరువు కట్ట కానీ, లేదా ఆలేరులో తెగినటువంటి ఆ చెరువు కట్టను కానీ కనీసము మరమ్మతులు చేయడానికి, తాత్కాలికమైనటువంటి మరమ్మతులు చేయడానికి కూడా ఒక్క అధికారి కూడా ఇప్పటివరకు రాలే. అక్కడికి ఒక్క అధికారి అంటే ఒక్క అధికారి కూడా రాలేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? మేము అప్రమత్తంగా ఉండడం వల్లనే నష్టం తీవ్రతను మేము తగ్గించగలిగినాం అంటారు. 48 గంటలు గడిచినా కూడా ఒక్క అధికారి రాలే. నువ్వు ఎక్కడ అప్రమత్తంగా ఉన్నావు? ఎవరు అలర్ట్ ప్రకటించిండు? ఎవరు ప్రజలను ముంపు ప్రాంతాల నుంచి పక్కకు తరలించాలో ఒకసారి స్పష్టం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వాస్తవానికి వరదలు సంభవించినప్పుడు కానీ, ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు మనం రాజకీయాలు మాట్లాడుకోకూడదు. కానీ ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం చాలా కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నది. కాబట్టి ప్రజలు తీవ్రంగా నష్టపోయి అనాథలుగా ఈరోజు మిగిలిపోయి కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి సందర్భంలో ప్రతిపక్షంగా తప్పకుండా ప్రజల పక్షమై మాట్లాడాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డది. కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం. మీరు అప్రమత్తంగా ఉంటే ఈ నష్టం జరిగేదా? మీరు ఎక్కడ ప్రజల్ని అలర్ట్ చేసిలో ఒకసారి స్పష్టం చేయాలి. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అలర్ట్ను ప్రభుత్వ అధికారులు కింది స్థాయి వరకు ఎందుకు తీసుకెళ్ళలే? నిద్రపోతున్నారా? ఒకటి. రెండవది, ముఖ్యమంత్రి గారు ఈరోజు మహబూబాబాద్ రావడం జరిగింది. సంతోషం. ముఖ్యమంత్రి గారు తప్పకుండా విజిట్ చేయాలా. కానీ రావిరాల విజిట్ మీరు ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు? ముఖ్యమంత్రి గారు కేవలం ఒక్క తండాకు పోయి అలసిపోయిందా? ఆయన తిరిగే ఓపిక కూడా లేదా? గతంలో కేసీఆర్ గారు, ఇంతకుముందు శంకర్ నాయక్ గారు చెప్పినట్టు మొత్తం ఏజెన్సీ ప్రాంతాలు పొద్దు నుండి సాయంత్రం వరకు పర్యటించలేదా? మరి మీరు ఎందుకు పర్యటించలేకపోయిన్ను? ఒక భరోసా ఉండేది కదా రావిరాలకు కానీ, ఆలేరుకు కానీ. మీరు పోయింటే మీకు వాస్తవం తెలిసేది కదా. మీరు సీతారాం నాయక్ తండాకు వచ్చారు, సంతోషం. అక్కడ మేము ఈ రకంగా నష్ట నివారణ చర్యలు చేపడతామన్నారు. కానీ మరి ఈ గ్రామాల పరిస్థితి ఏంది? దాని గురించి మాట్లాడకుండా కేవలం ఒక 2-3 గ్రామాల గురించి మాట్లాడి వెళ్ళిపోయింది. చాలా దురదృష్టకరమైంది. ముఖ్యమంత్రి గారు
ఆ రివ్యూ మీటింగ్లో జరిగినటువంటి మీ రివ్యూ మీటింగ్ తర్వాత జరిగినటువంటి ప్రెస్ మీట్ నేను కొద్దిసేపు చూశాను. నేను అధికారులను ఆదేశిస్తున్నా, నేను మంత్రికి సూచన చేస్తున్నా. అంటే మీ రివ్యూ మీటింగ్లో నీ మాట ఎవడు విన్నట్టు అనిపిస్తలేదు. ముఖ్యమంత్రి గారి మాట ఏ అధికారి వింటలేడు అనుకుంటున్నా. అందుకే ఆయన బయటకు వచ్చి నేను ఆదేశిస్తున్నా. ముఖ్యమంత్రి మాట మాట్లాడితే అది ఆదేశమే, నువ్వు చెప్పాలా? మళ్ళా నేను మంత్రులకు సూచిస్తున్నా, మంత్రివర్గంలో చర్చ జరుగుతలేదా? నీ మాట ఎవడు వింటలేడా? తర్వాత ఆ మధ్యలో ఎండాకాలం నీళ్లు లేక కరువు వచ్చినటువంటి పరిస్థితి నిర్మాణమైనప్పుడు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ రైతు ఆత్మహత్యల గురించి ప్రస్తావిస్తే బీఆర్ఎస్ పార్టీ లిస్టు తయారు చేసి మాకు ఇవ్వండి, మేము అప్పుడు స్పందిస్తామన్నాడు. దాని తర్వాత బడ్జెట్